లంచ్ టైంలో ఫోన్ చేస్తే వాళ్ళ తల్లి కలవరపడింది. అప్పుడు ఆ టీచర్ చెప్తా ఉంది, మీ అబ్బాయి ఈరోజు భిన్నంగా ప్రవర్తించాడు, పిల్లలు ప్రవర్తించినటువంటి తీరుకు వ్యతిరేకంగా భిన్నంగా ప్రవర్తించాడు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడే మీకు చెప్పాలి అని నేను ఫోన్ చేస్తున్నాను అని చెప్తే మిసెస్ స్మిత్ కొద్దిగా కలవరపడింది, భయపడింది. ఏం చేశాడు మా అబ్బాయి? అప్పుడు ఆ టీచర్ చెప్పింది, ఇప్పుడు గ్రేడ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా నేను నా లైఫ్లో ఈ గ్రేడ్స్ ఇచ్చే సమయంలో పిల్లలకి ఒక కథ చెప్తాను. నేను ఆ కథ చెప్పి స్టోరీ ఎండింగ్ పిల్లలకి చేయాలి. ఆ ఎండింగ్ని బట్టి నేను పిల్లలకి మార్క్స్ వేస్తాను. ఆ స్టోరీ ఏంటంటే అంటూ చెప్పడం ప్రారంభించింది. ఒక యాంట్ ఉంది, ఒక గ్రాస్ హోపర్ ఉంది. వర్షాకాలం వచ్చింది. అప్పుడు గ్రాస్ హోపర్ దగ్గర తినేదానికి ఏం లేదు. యాంట్ దగ్గరికి వచ్చి, కొద్దిగా నువ్వు దాచిపెట్టినటువంటి ఆహారాన్ని నాకు ఇస్తావా అంటే అంటూ కథ ఆపేసింది ఆమె. ఇప్పుడు స్టూడెంట్స్ ఆ స్టోరీ ఎండ్ చేయాలి. సాధారణంగా పిల్లలు చాలామంది వ్రాసినటువంటి స్టోరీ ఎండింగ్ ఏంటంటే, గ్రాస్ హోపర్ ఎప్పుడైతే యాంట్ని ఆహారం అడిగిందో, సరేలే పోనీ అని చెప్పేసి యాంట్ కొంత ఆహారాన్ని గ్రాస్ హోపర్కి ఇచ్చింది. రెండు తిన్నాయి. వర్షాకాలంలో రెండు బ్రతికాయి. యాంటు బ్రతికింది, గ్రాస్ హోపర్ కూడా బతికింది. ఇది కొంతమంది వ్రాసినటువంటి స్టోరీ ఎండింగ్. మరి కొంతమంది ఏ విధంగా స్టోరీ ఎండ్ చేశారంటే, యాంట్ అనిందంట గ్రాస్ హోపర్తో, నువ్వేంటి నన్ను వచ్చి అడుగుతావు, సమ్మర్లో అంతా నేను ఎంతో కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకున్నాను, నేను ఇవ్వను పో అనిందట. అప్పుడు గ్రాస్ హోపర్ చనిపోయింది, యాంట్ బ్రతికింది. ఇది సాధారణంగా పిల్లలు ఎండ్ చేసినటువంటి స్టోరీ. అయితే మీ అబ్బాయి ఏమంటున్నాడంటే, మార్క్, టీచర్ నేను స్టోరీ ఒక పిక్చర్తో ఎండ్ చేస్తానని చెప్తున్నాడట. అప్పుడు ఆ టీచర్ అనిందంట, సరే బాబు, నువ్వు స్టోరీ పిక్చర్తో ఎండ్ చేస్తే పర్వాలేదు, కానీ ఒక స్టోరీ ఎండింగ్ కూడా చెప్పు నాకు అనిందంట. సరే, అప్పుడు మార్కెట్ చెప్పాడంట, యాంట్ని గ్రాస్ హోపర్ వచ్చి ఆహారాన్ని అడిగింది కదా, అప్పుడు యాంట్ వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని అంతా కూడా గ్రాస్ హోపర్కి ఇచ్చింది. ఆ వర్షాకాలంలో ఆహారం లేకుండా యాంట్ చనిపోయింది, గ్రాస్ హోపర్ బతికింది అని ఆ పిల్లవాడు రాసి, నేను చెప్పాను కదా టీచర్ ఒక పిక్చర్ వేస్తానని అని కింద ఒక పిక్చర్ వేశాడంట. అదేంటంటే 3 సిలువలు వేశాడట. ఆ టీచర్ ఆ అబ్బాయి అంత భిన్నంగా ప్రవర్తించేటప్పటికీ తప్పకుండా ఆ విషయాన్ని వాళ్ళ అమ్మతో పంచుకోవాలని చెప్పటం జరిగింది. ఈ కథలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని మనం గమనించినట్లయితే, ఒక 9 ఇయర్స్ పిల్లవాడిలో తల్లి ఎంతగా దేవుని యొక్క ప్రేమను ఆమె ఆ అబ్బాయిలో ఇంజెక్ట్ చేయగలిగిందో మనకు అర్థమవుతా ఉంది. ఆ అబ్బాయి అంటా ఉన్నాడు, యాంట్ ఉన్నదంతా ఇచ్చేసింది, అదేవిధంగా యేసయ్య మన కోసం ఉన్నదంతా ఆయన సమర్పించి మన కోసం మరణించాడు అనేటువంటి అర్థంతో ఆ అబ్బాయి, ఆ చిన్న పిల్లవాడు అటువంటి స్టోరీ ఎండింగ్ చేయగలిగాడు. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, దేవుని రాజ్యం చూడలేడు. తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకు కావాలి. ఒకవేళ నువ్వు ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే మీ తాత ముత్తాతలు క్రైస్తవులు కావచ్చు, అయితే రక్షింపబడినటువంటి అనుభవం ఉందా? రక్షింపబడినటువంటి అనుభవం లేకపోతే ద ఎమర్జెన్సీ ఏంటంటే వెంటనే మారు మనసు పొందాలి. మన బంధువులు వీరంతా రక్షింపబడ్డారా, వీరి పట్ల భారం మనకుందా, వీరి కోసం ప్రార్థన చేసినటువంటి లిస్ట్ మన దగ్గర ఉందా? కొన్నేళ్ళి పేతురు వచ్చేటప్పటికి ఏం చేశాడు, ముఖ్య స్నేహితులందరినీ పిలిపించాడు, బంధువులందరినీ పిలిపించాడు. వారందరికీ పరిచయం చేయాలి, వారందరికీ ఆహారం సమకూర్చాలి, వారందరినీ పరామర్శించాలి. ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడు ఆయన అంటే దాని యొక్క ప్రాధాన్యత ఆయన ఎరిగాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన సోదరుడా,
ప్రియమైన సహోదరి, ఒకవేళ ఇంటికి పిలిచి మనం చేయలేకపోయినా వారి లిస్టు మనం పెట్టుకొని ప్రతిరోజు వారు రక్షింపబడాలని మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఒక విచారకరమైన విషయం ఏంటంటే, నా జీవితంలో అట్లా అనుకొని నేను కలుద్దాంలే, మాట్లాడదాంలే, వాక్యం చెప్దాంలే అనుకుంటూ నేను రోజులు గడిపేశాను. వారు చనిపోయారు. తర్వాత విచారించి ఏం ప్రయోజనం? కాబట్టి మొట్టమొదటిగా రక్షింపబడాలి. రక్షింపబడితే సిద్ధంగా ఉండాలి.